మన ఇండియాలో మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? మరి నీవు ఎదిగే అవకాశాలు ఉన్నాయా లేవా? సో వై ఆర్ యు వరీడ్ అబౌట్ యువర్ గ్రోత్? వరీ అబౌట్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఏది అసాధ్యము కాదు. దట్స్ హౌ కింగ్డమ్ బిలీవర్స్ థింక్. దేవుని రాజ్యం యొక్క ఇన్నోవేటర్స్ అలా ఆలోచిస్తారు. ఏది అసాధ్యం కాదు. నువ్వు దీవింపబడ్డం, నువ్వు ఎదగటం, నువ్వు ఆశీర్వాదకర్తగా ఉండడం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవుని యొక్క రాజ్యము అట్టి రీతిగా పనిచేస్తుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది అసాధ్యము కాదని నీ జీవితంలో నిన్ను ఏది వెంటాడుతుందో నాకు తెలియదు, ఏది వెంబడిస్తుందో నాకు తెలియదు. నేను చెప్తున్నాను ఈరోజు, నీ జీవితంలో ఏవేవైతే పాతవి ఆ యొక్క పాత ఆలోచనలు నువ్వు పోయేవో, ఇంకా నేను విఫలం అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, లేదు, నీవు విఫలవుడు కాదు, నీవు ఓటమి కాదు. నీ జీవితంలో ఉండేది విజయము మాత్రమే. హల్లెలూయా. యు ఆర్ అ కింగ్డమ్ ఇన్నోవేటర్. ఈరోజు నీవు ఏ రీతిగా ఉన్నావు? హౌ ఆర్ యు టుడే? Are you like a kingdom innovator? పాత ఆలోచనలోనే ఉండిపోయావా? పాత పద్ధతుల్లోనే ఉండిపోయావా? పాత విధానంలోనే ఉండిపోయావా? దేవుడు అంటున్నాడు, వద్దు, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. Now it is being done new. Just leave whatever has happened. నీ జీవితంలో ఏదైతే అయిందో, ఏదైతే విఫలమైందో దాన్ని వదిలేసే, మర్చిపో అంటున్నాడు. ఇదిగో నూతనమాయెను. Use your creativity when you are in crisis. There is no one way for a solution. Think of what is not there and create it. ఈరోజు మనము చూడబోయేటువంటి అంశము కొరత నీ అవకాశము. కొరత నా అవకాశం ఎలా అవుతుందండి? కొరత మంచిది కాదు కదా. మీరు అన్నీ ఇలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. కొరత అవకాశంగా ఎలా మారుతుంది? కొరత అసలు మన జీవితంలో ఆశీర్వాదంగా ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారేమో. బట్ ఫర్ సమ్ రీజన్ వీ ఆల్వేస్ లైక్ మూవీస్ లైక్ సూపర్మ్యాన్, హీమ్యాన్, హిట్మ్యాన్, స్పైడర్మ్యాన్. ఇలాంటి మూవీస్ మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క సూపర్మ్యాను, ఈ యొక్క స్పైడర్ మ్యాను వీరు ఎక్కడెక్కడ నుండి వస్తారు. వేరే ప్రపంచం నుండి వచ్చి మనల్ని, మనకు ఉండేటువంటి సమస్యల నుండి వాళ్ళు విడుదల పరుస్తారు. అందుకే మనకు అటువంటి మూవీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటుంది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎక్కడి నుండో వచ్చారు కాబట్టి మనకు ఆసక్తి కాదు, వారు మన యొక్క సమస్యల్ని తీరుస్తారు కాబట్టి మనకి ఆసక్తి. వారు మన యొక్క సమస్యలు తీరుస్తారు కాబట్టి వారిని ఇష్టపడతా ఉంటాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వారు సమస్యల్ని సృష్టించరు, కానీ వారు సమస్యల్ని తీరుస్తారు. దే ఆర్ నాట్ ప్రాబ్లమ్ క్రియేటర్స్, బట్ దే ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరో ఒకరు వచ్చి మన యొక్క సమస్యలు తీరుస్తారని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. మరి ఎవరో వచ్చి మన యొక్క సమస్యలు తీరుస్తారని వెయిట్ చేయడం కరెక్టేనా కాదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో మనము వ్యాపారాల్లో మొరాలిటీని మనము ఎక్కువగా చూడం. అంటే మనం ఇక్కడ ఏదో కొరతని మనం కలిగి ఉన్నాము. వ్యాపారంలో లేకపోతే మనకు ఉద్యోగాల్లో కూడా మనం నీతిగా, నిజాయితీగా మన యొక్క ఉద్యోగం చేయము. అందుకనే ఎథిక్స్ ఇన్ బిజినెస్ అనేటువంటిది చాలా తగ్గిపోయింది. వీఆర్ ల్యాకింగ్ ఎథిక్స్ ఇన్ బిజినెస్. మరి ఈ యొక్క సమస్యని మనము ఎలాగా తీర్చుకునేది? ఈ యొక్క సమస్యకి పరిష్కారము ఏంటండి అని మనం ఒకసారి ఆలోచిస్తే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటకి పరిష్కారము మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూద్దాం. ఇలా రాయబడి ఉంటుంది, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఈ యొక్క మాటను కానీ మనం చూస్తే, ఇక్కడ కూడా ఎవరో ఎక్కడో నుండి వస్తున్నారు, ఇక్కడికి వచ్చి మన సమస్యలు తీరుస్తున్నారు. మన సమస్యలు ఎలా తీరుస్తున్నారు అంటే 31వ వచనంలో మనం చూస్తాము, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటిని విషయమై విచారింతురు. అంటే అన్యజనులు అంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు ఈ విషయాల గురించి చింతిస్తూ ఉంటారండి. ఏంటది అంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏది దరిద్రమో, ఏం ధరిస్తాము. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏమి తిందుమో, ఇప్పుడు చర్చ అయిపోగానే చాలామంది మైండ్లో ఏం తినాలి అనేటువంటి మైండ్ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఏం తినాలబ్బా, ఇప్పుడు బిర్యానీ తినాలా, సో ఏం తినాలి, ఏ ఫుడ్ తినాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఆ యొక్క మాటను కానీ మనం చూస్తే ఆల్ దీస్ 3 ఆర్ రిలేటెడ్ టు మనీ. ఈ 3 విషయాలు కూడా డబ్బుకి ఆటోమేటిక్గా దాని యొక్క రూట్ ఉంది. ఎందుకంటే ఏం తినాలో మనం ఎలా తింటామంటే, మన దగ్గర డబ్బు ఎంత ఉందో దాన్ని బట్టి తింటాం. ఒకవేళ నెల బిగినింగ్ అనుకోండి, ఉద్యోగస్తులందరికీ ఆహా బిర్యానీ కుమ్మేద్దాం, మటన్ బిర్యానీ కుమ్మేద్దాం అనుకుంటారు. మిడిల్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి కొంచెం
చికెన్కి వద్దాంలేండి, మటన్ బిర్యానీ వద్దు, చికెన్ బిర్యానీకి వద్దాం అనుకుంటారు సండే ఆఫ్టర్నూన్. అదే మంత్ ఎండింగ్ వచ్చిందనుకోండి, మీల్స్, పప్పు అన్నం చాలు, ఆవకాయ పప్పు చాలు. ఎందుకంటే వి కొరిలేట్ ఫుడ్ విత్ మనీ. మన దగ్గర ఉండేటువంటి డబ్బు బట్టి మనము తింటాం. అదే రీతిగా ఏమి త్రాగుదుమో, ఇప్పుడు వియానా అని చెప్పి ఒక బాటిల్ ఉంటుంది, వాటరే అది, దాంట్లో ఏం ప్రత్యేకత ఉండదు. ఇంకా పియరా అని చెప్పి ఒక బాటిల్ ఉంటుంది, సోడా వాటర్, అది వాటరే, కానీ అది ఒక బాటిల్ 300 ఉంటుంది. వియానా ఏమో ఒక బాటిల్ 100 ఉంటుంది. కిన్లే బాటిల్ కొనుక్కుంటే 20 రూపాయలు ఉంటుంది. అవసరం లేదండి, ఏ వాటర్ దొరికితే ఆ వాటర్ తాగుతానంటే ఫ్రీగా దొరుకుతుంది. హల్లెలూయా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మనీ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ పాకెట్. నీ జేబులో ఎంత ధనం ఉందో దాన్ని బట్టి నీ యొక్క త్రాగేది కూడా మారిపోతూ ఉంటుంది. కోకోకోలా తాగుతూ ఉంటారు కొంతమంది బిర్యానీతో, ఇట్ టేస్ట్స్ గుడ్ అని. బిర్యానీ టేస్ట్ గుడ్ విత్ కోకోకోలా టేస్ట్స్ గుడ్ విత్ ఫుడ్ అని వాళ్ళు మనల్ని చూసే పెట్టారనమాట. సో ఈ యొక్క మాటలు చూడండి. ఇంకా ఏమి దరిద్రమో, ఏమి ధరిస్తామో, ఏం ధరిస్తాం మనం, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద మనీ దట్ వీ హ్యావ్. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, పెద్ద పెద్ద బ్రాండ్లకు వెళ్ళిపోతాం. అసలు ఎక్కడ తెలియని బ్రాండ్లు కనబడతా ఉంటాయి, బాల్మెయిన్ అని, అర్మానీ అని, అదని ఇదని. ఏంటి అదేం పేరు రా బాబు అనుకుంటాను నేను ఒక్కోసారి. బాగా ఒకవేళ అంత ఎక్కువ డబ్బులు లేవనుకోండి, మామూలుగా లీవైస్, లూయి ఫిలిప్, వాన్ యూసన్, వి డాట్ ఇలా వెళ్తూ ఉంటాం. ఇంకా లేవనుకోండి, అప్పుడు అసలు సిసలైన బట్టలకు వస్తాం, కస్టమ్ ఫిట్, టైలర్ మేడ్, అది మన బట్టలు. ఇంకా అది కూడా లేదండి, ఎక్కడ దొరుకుతుంది. సో ఆల్ దీస్ 3 థింగ్స్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మనీ దట్ యు హ్యావ్. సో యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడంటే, నీ దగ్గర ఉండేటువంటి ధనం గురించి మాట్లాడుతున్నాడు. ఎంతసేపు మనం ధనం గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఎంతసేపు మనం దాని గురించి ఆలోచిస్తాము. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కదా అంటున్నాడు. అంటే ఇవన్నీ నీకు కావాలి, నీకు బట్టలు కావాలి, ఫుడ్ కావాలి, ఇవన్నీ కావాలని నీ తండ్రికి తెలుసు కదా. సో కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటగా వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి అంటే లిటరల్గా రేపటి గురించి కాదు, ఇవన్నీ మాట్లాడాం కదా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరిస్తామో వాటి గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. అంటే రేపు దాని గురించి వరి అవుతుంది కాబట్టి దాన్ని ఇంకా ఎందుకు భారం పెడతారో, వద్దు, లైట్ తీసుకోండి అంటున్నాడు. నీకు ఏమేం కావాలో నీ తండ్రికి తెలుసు, నేను నీకు ఇస్తానంటున్నాడు. చూడండి, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దాన్ని బట్టి నేను ఏమని చెప్తున్నానంటే, దేవుడు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అంటే అది ఎక్కడో ఉంది. దేవుడు నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అంటే అది ఆల్రెడీ ఉంది. నీకు కావాల్సినది ఆల్రెడీ ఉంది. ఇంకా చూడండి, ఇంకా కింద అధ్యాయంకి వెళ్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనము, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి, అంటే ఎవరికి అనుగ్రహింపబడి ఉన్నది అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి. ఎవరికండి? దేవుని ప్రేమించే వారికి. హల్లెలూయా. సో ఎవరెవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరెవరైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నారో వారికి పరలోక రాజ్యం యొక్క మర్మములు ఇవ్వబడుతున్నాయంట. ఒకవేళ మీరు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఆ మర్మం మీకు ఇవ్వబడుతుంది. దాన్ని బట్టి చప్పటి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. లేదంటే నేను దేవుని ప్రేమించట్లేదంటే లైట్ తీసుకోండి, ఆ మర్మం మీకు ఈరోజు వెప్పబడదు. ఎందుకంటే ఈరోజు నేను చాలా మర్మముల గురించి మాట్లాడబోతున్నాను. రిసీవ్ చేసుకుంటున్న వారు ఆమెన్ చెప్పండి. సో మనం ఏమనుకుంటామంటే కొరత, కష్టము మంచిది కాదండి అని. కానీ విలియం షేక్స్పియర్ ఒక ఆయన ఉన్నాడు, పోయట్రీ రాస్తూ ఉంటాడు. ఆయన ఏమని చెప్పాడంటే, స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీస్ అంట. అంటే ప్రతికూలతలు మంచియే, ప్రతికూలతలు బట్టి మీరు దిగులు పడద్దు అంటున్నాడు. ప్రతికూలతల్ని వాడుకుంటే అవి మీకు మంచివి అంటున్నాడు. ఇంకా మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి మేలు దేవుణ్ణి ప్రేమించిన వారికి అంటే ఏంటి? ఆయన సంకల్పము చొప్పున, సింపుల్ అంట, ఏమీ కన్ఫ్యూజ్ చేయట్లేదు పౌలు ఇక్కడ. దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగొట్టకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. హల్లెలూయా. ఏంటంటే
దేవుని ప్రేమించినటువంటి వారికంట సమస్తము సమకూడి అంటే ఏంటి? సమకూడి అంటే ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్, ఇంటగ్రిటీ. అంటే సమస్తము ఒకే డైరెక్షన్లో, దట్స్ అ బెటర్ వర్డ్. సమస్తం ఒకే రీతిగా. సో మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే, మనం ఒక డైరెక్షన్ చూస్తూ ఉంటాం, అరే ఇది బాగాలేదురా బాబు అని. కానీ మనం వేరే డైరెక్షన్ మర్చిపోతూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ టుగెదర్. ఇది ఎందుకు బాగాలేదంటే అది ఒక కారణం చేత బాగాలేదు. సో యూ గాట్ టు అండర్స్టాండ్. మనం ఏమర్థం చేసుకోవాలంటే అది ఆ రోజు ఎందుకు అది బాగాలేదంటే సమస్తము సమకూరుతుంది కాబట్టి. ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద బిగ్ ప్లాన్. అది పెద్ద ప్రణాళికలో ఒక చిన్న భాగం అంతే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నానంటే, నీవు కంగారు పడకుండా ప్లాన్ చేయాలి, దాని గురించి మాట్లాడుతున్నాను. కంగారు పడకుండా ప్లాన్ చేయవు, అంతే నా వర్తమానం యొక్క సారాంశం చెప్పేశాను. ఇది కానీ మీకు అర్థమైతే ఇంక వర్తమానం అర్థం చేసుకునే అవసరం లేదు. ఏం పడకూడదండి? కంగారు పడకూడదు. పాస్టర్ గారు నాకు కంగారు లేదండి, అస్సలు లేదు, నేను చాలా కామ్గా పీస్ఫుల్గా ఉన్నాడు. అవునా? ఒక కష్టం వస్తే కంగారు పడతావో లేదో చూద్దాం. ఒక్కసారి నీకు అనారోగ్యం వస్తే, జలుబు వస్తే తల ప్రాణం తోక్కు వస్తుందా లేదా? ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే కంగారు పడతామో ఏది జరగదు. ప్రక్క వారికి తిరిగి చెప్పండి, కంగారు వద్దు, ప్లాన్ చేసుకొని చెప్పండి. ఏమొద్దండి? కొంతమంది కంగారు పడతా ఉంటారు. కంగారు అంటే ఎందుకు కంగారు పడతా ఉంటారంటే చింతిస్తారు కాబట్టి. బికాజ్ యు వరీ, యు పానిక్. నువ్వు చింతిస్తున్నావు కాబట్టి కంగారు పడతా ఉంటావు. అదే చింత లేకపోతే కంగారే ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని చెప్తున్నాను, ప్రతికూలత క్రియేటివిటీకి జన్మనిస్తుంది. ప్రతికూలత క్రియేటివిటీకి, సృజనాత్మకతకు జన్మనిస్తుంది. హల్లెలూయా. నీలో క్రియేటివిటీ బయటకు రావాలంటే ప్రతికూలత అవసరమే. నేను ఒక ఉదాహరణ చెప్పాను, చాలాసార్లు చెప్తా ఉంటాను. ఏంటంటే, ఒకసారి నా దగ్గర డబ్బులు సరిగా లేవు. ఆ రోజు కాదు, ఒక వారం 2 వారాలు లేకపోతే, అప్పుడు ఫుడ్లో మాస్టర్ షెఫ్ అయిపోయాను నేను. ఫుడ్లో మాస్టర్ షెఫ్ ఎలాగైపోయానంటే, మ్యాగీ. ఏమండి, మనం మామూలుగా మ్యాగీ ఎన్ని రకాలుగా వండుకుంటాం? 2 రకాలుగా, సూపీ మ్యాగీ లేకపోతే ఫ్రై మ్యాగీ. నేను రకరకాల మ్యాగీలు కనిపెట్టినప్పుడు, ఆనియన్ మ్యాగీ, టొమాటో మ్యాగీ, టొమాటో ఆనియన్ మ్యాగీ, టొమాటో సూపీ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, ఎగ్ ఫ్రై మ్యాగీ, సన్నీ సైడ్ అప్ మ్యాగీ. అంటే ఎగ్ని చక్కగా విరగొట్టేసి అది ఫ్లాట్గా వేసి దాంట్లో మ్యాగీ వేస్తే అంటే అదిరిపోద్ది. యూనో, ఇలాంటివి రకరకాల మ్యాగీలు. మసాలా మ్యాగీ, మసాలా చాట్ మ్యాగీ, గరం మసాలా మ్యాగీ. ఓ మై గాడ్, ద లిస్ట్ కెన్ గో ఆన్. యూ క్యాన్ యూజ్ యువర్ క్రియేటివిటీ వెన్ యూఆర్ ఇన్ క్రైసిస్. ఎప్పుడైతే నువ్వు కొరతలో ఉంటావో అప్పుడు నీ యొక్క సృజనాత్మకత పెంపొందింపబడుతుంది. అప్పుడు నీ యొక్క క్రియేటివ్ లెవెల్స్ ఒక్కసారి బర్స్ట్ అవుతాయి. ఎప్పుడంటే నువ్వు కంగారు పడకుండా ప్లాన్ చేసుకుంటే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏం చేయకూడదు? నీవు కొరతలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయకూడదు అంటే 2 విషయాలు చేయకూడదు. మొట్టమొదటిది, ఎప్పుడు కూడా నీ యొక్క దాతృత్వాన్ని విడిచిపెట్టొద్దు, ఇచ్చే గుణాన్ని విడిచిపెట్టొద్దు. పేదలను చూసి కనికరం పడుతున్నావా, వారికి నీ యొక్క చెయ్యి వెనక్కి తీయకుండా ఇచ్చే గుణము కొనసాగించు. నాకు కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేను టైతింగ్, దశంభాగం ఇవ్వడం ఎప్పుడు ఆపలేదు. నేను నా యొక్క కానుకలు ఇవ్వడము ఎప్పుడు ఆపలేదు. ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే దేవుడికి ఇచ్చేదిస్తాను, పేదవారికి ఇచ్చేదిస్తాను. అది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆ యొక్క కష్ట సమయంలో నీ యొక్క గుణాన్ని పరీక్షిస్తాడు. ఆ యొక్క కష్ట సమయాల్లో దేవుడు నీ యొక్క క్యారెక్టర్ని చూస్తాడు. నువ్వు ఎలా ఉంటున్నావు? Are you withdrawing your generosity or are you still continuing in the same generosity? రెండవది, ఏం చేయకూడదు మన యొక్క కష్టకాలంలో అంటే, మన యొక్క విలువలను, మన యొక్క సూత్రాలను మనం ప్రక్కన పెట్టకూడదు.
మన యొక్క వాల్యూస్ని మనం ప్రక్కన పెట్టకూడదు. మనం నమ్మేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ప్రక్కన పెట్టకూడదు. ఆ యొక్క విశ్వాసంలో మనం కొనసాగాలి. ఆ యొక్క విలువలను మనము కొనసాగించాలి. ఎందుకంటే దేవుడు ఆ సమయంలో కూడా నీ యొక్క విలువలను నువ్వు పాటిస్తున్నావా లేదా చూస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అనేక మంది ఏమవుతూ ఉంటుందంటే కష్టం వచ్చేసరికి ఇంకా తెలుపు నలుపుకు మధ్యన ఉండేటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం కోల్పోయి బూడిద రంగులోకి మారిపోతూ ఉంటాం. వీ స్టార్ట్ లివింగ్ ఇన్ ద గ్రే ఏరియాస్. ఆ యొక్క బూడిద రంగుని చూస్తే అది నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా అర్థం కాదు మనకి. నలుపు అనుకుంటే నలుపు, తెలుపు అనుకుంటే వీ స్టార్ట్ చేంజింగ్ అ క్యారెక్టర్. మనం మన యొక్క గుణాలు మార్చేసుకుంటాం, మన యొక్క వైఖరిని మార్చేసుకుంటా ఉంటాము. మనం ఏం చేస్తున్నామో కూడా మనకు అర్థం కాదు. స్టాప్ లివింగ్ ఇన్ ద గ్రే ఏరియాస్. నీవు ఆ యొక్క బూడిద రంగులో ఆ యొక్క కనబడనటువంటి ఆ యొక్క తప్పు చేస్తున్నావా రైట్ చేస్తున్నావా అర్థం కానటువంటి జీవితం జీవించొద్దు. ఎప్పుడు కూడా యువర్ లైఫ్ షుడ్ ఈదర్ బి బ్లాక్ ఆర్ ఇట్ షుడ్ బి వైట్. నీ యొక్క జీవితం అయితే తెలుపుగా ఉండాలి లేదా నలుపుగా ఉండాలి, అంతేగాని ఆ యొక్క మధ్య స్థాయిలో ఉండకూడదు. కొంతమంది దే కెన్ నెవర్ స్టిక్ టు అ ప్లేస్. ఒక ఊరికి పరిమితం అవ్వలేరు, ఒక ఉద్యోగానికి పరిమితం అవ్వలేరు. ఎందుకంటే వారు అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంకొక అవకాశం మిస్ అయిపోతున్నారేమో అని దిగులు పడతా ఉంటారు. దానివల్ల ఇక్కడికసేపు అక్కడికసేపు జంపింగ్. నా ప్రియ సహోదరి సహోదరా, వెన్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్ ద గ్రే ఏరియాస్, దట్స్ వెన్ యూ స్టార్ట్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ఈ యొక్క బూడిద రంగులో జీవిస్తూ ఉంటావో నీ యొక్క జీవితంలో నీవు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే కొరతకు నువ్వు ఇచ్చే సమాధానమును బట్టి నీ యొక్క పరిపక్వత కొలవబడుతుంది. కొరతకు నువ్వు ఇచ్చే సమాధానమును బట్టి నీ పరిపక్వత అంటే మెచ్యూరిటీ. యువర్ మెచ్యూరిటీ ఈజ్ మెజర్డ్ బై ద రెస్పాన్స్ యూ గివ్ టు ద క్రైసిస్. నువ్వు ఎటువంటి సమాధానం ఇస్తున్నావు? కంగారు, కొరత వచ్చిందండి, దిగులండి. కొంతమంది వారి యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. కొరత వస్తే, కష్టం వస్తే వారి యొక్క భావోద్వేగాన్ని వారు అదుపు చేసుకోలేరు. వారు ఏడుస్తూనే ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేవో అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ ఆలోచన ఎటుపడితే అటు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన ఎటుపడితే అటు వెళ్ళిపోతుందో నీ యొక్క భావోద్వేగాలు దాన్ని డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఏడుపు 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 ఏడుపు, రోదన, ఆ యొక్క వేదన అవే డామినేట్ చేస్తాయి. వెన్ విల్ యూ ప్లాన్ ఇఫ్ యూఆర్ ఎమోషనల్? నువ్వు భావోద్వేగంతో రగిలిపోతూ ఉంటే నువ్వు ఎప్పుడు ఆలోచించగలవు? నువ్వు ఎప్పుడు ప్రణాళికించగలవు? ఎప్పుడు నెమ్మదిగా నిర్మలంగా కూర్చొని నీ యొక్క కష్టాన్ని నువ్వు ఒక బాక్స్లోకి తీసుకురాగలవు? నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నీకు చింత వచ్చినప్పుడు నువ్వు ఆ యొక్క భావోద్వేగానికి గురవద్దు. డోంట్ ప్యానిక్, జస్ట్ ప్లాన్. డోంట్ ప్యానిక్, జస్ట్ ప్లాన్. డోంట్ ప్యానిక్, జస్ట్ ప్లాన్. నీ ప్రక్కవారి వైపు తిరిగి 3 సార్లు చెప్పండి, డోంట్ ప్యానిక్, జస్ట్ ప్లాన్ అని 3 సార్లు చెప్పండి. వారి కళ్ళల్లోకి చూసి చెప్పాలి. నీ నాయకత్వ లక్షణాలు కరువులో వెల్లడింపబడతాయి. నీ నాయకత్వ లక్షణాలు కరువులో వెల్లడింపబడతాయి. దట్స్ వెన్ యు ఆర్ గోయింగ్ టు నో వెదర్ యు ఆర్ ఎ లీడర్ ఆర్ నాట్. సుఖంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. కష్టం వచ్చినప్పుడు పారిపోయేవాడు నాయకుడు కాదు. కష్టం వచ్చినప్పుడు దిగులు పడేవాడు నాయకుడు కాదు. కష్టం వచ్చినప్పుడు ఆ యొక్క భావోద్వేగాలకి లొంగిపోయేవాడు నాయకుడు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలు వచ్చినప్పుడు నో ప్రాబ్లం, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గ్యాదర్ ఆల్ మై ఎమోషన్స్ టుగెదర్. కరెక్టే, అందరూ కంగారు పడతారు. కానీ ఆ యొక్క కంగారును మనము ఆధీనం చేసుకోవాలి. ఆ కంగారును మనం మన యొక్క అదుపులోకి తీసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే కొరత ఎదిగే అవకాశాన్ని ఇస్తుంది. కొరత ఎదిగే అవకాశాన్ని ఇస్తుంది. కొరత ఎదిగే అవకాశాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే కొరత వస్తుందో ఆ యొక్క అవకాశం ఏంటంటే నువ్వు ఎదిగే అవకాశం. దట్ ఈస్ యువర్ టైమ్ ఫర్ యూ టు గ్రో. దట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ లీడర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్న ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది, చక్కగా జరుగుతుంది, అంతా చక్కగా సాఫీగా జరుగుతుంటే అకస్మాత్తుగా వెనక ఒక ఎంసీబీ లైట్స్ ఒక ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. ఇదేంట్రా బాబు ట్రిప్ అయిపోతుంది అనుకున్నాను. ఆ లైట్ ఆపరేట్ చేసే అతను చెప్తున్నాడు, అన్నా లైట్స్
ఎంసీబీ బాగా హీట్ ఎక్కిపోయి ట్రిప్ అయిపోతుంది అన్నాడు. అవునా, ట్రిప్ అయిపోతుందా? ఓకే, వెంటనే ఏమొస్తుంది మనకి? కంగారు. కానీ వెంటనే ఓకే, ఎందుకు ట్రిప్ అవుతుంది అంటే మనం రెండు చేయొచ్చండి. ఒకటి కంగారు పడవచ్చు, రెండోది కంగారు పడకూడదు. ఒకటి కంగారు పడవచ్చు, రెండోది కంగారు పడినట్టు నటించకూడదు. దట్ ఈస్ బెటర్. నేను కంగారు పడ్డాను అని, బట్ ఐ గ్యాదర్డ్ మై సెల్ఫ్. ఒకే సెకండ్ కంగారు పడ్డాను, రెండో సెకండ్ ఐ గ్యాదర్డ్ మై సెల్ఫ్. ఓకే, ఎందువల్ల ఎంసీబీ ట్రిప్ అవుతుందండి అంటే నేనేమి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవలేదు, ఏమీ లేదు, బెస్ట్ కామన్ సెన్స్. ఈ ఎంసీబీ ట్రిప్ అవుతున్నాడు, ఆ ఎంసీబీ పట్టుకుంటే బాగా వేడెక్కిపోయింది. ఓకే, 25 amps ఉంది, 25 కాస్త మనం డబుల్ చేస్తే అయిపోద్దేమో అని చెప్పి అనుకున్నాను. మన చర్చ్లో ఒక బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ మీరు మార్చగలరా ఎంసీబీ? ఎప్పుడు మార్చలేదన్నా, ట్రై చేద్దాం అన్నాడు. సరే అని చెప్పి వెంటనే ఎంసీబీ తెప్పించాం, టక్ మన పవర్ ఆపాం, ఫట్ మార్చేసాం. ఎప్పుడు మారింది, ఎప్పుడు మారలేదు ఎవరికి కూడా తెలియదు. ద ప్రోగ్రామ్ జస్ట్ వెంట్ ఆన్, ద లైట్స్ యాంప్స్ గాట్ చేంజ్డ్, ఎవ్రీథింగ్ వాజ్ సెట్ రైట్. అదే సమయంలో కంగారు పడే నాయకుడు ఉంటే ప్రోగ్రామ్ అంతా ఆగిపోవాలి. ఏమైపోయింది? ఎలక్ట్రీషియన్ వచ్చేయాలి. ఆ ఎలక్ట్రీషియన్ వచ్చిన 2000 పోతాయి. మార్చేది ఆ ఎంసీబీఏ. సో ద పాయింట్ ఇస్, నీ యొక్క నాయకత్వ లక్షణం. నాకు ఎలక్ట్రిసిటీ గురించి ఏం తెలియదు, బట్ కామన్ సెన్స్ ఉంది. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొరతలో నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది. కొరతలో నీ యొక్క విశ్వాసం పరీక్షింపబడుతుంది. వెన్ యూ హ్యావ్ క్రైసిస్, యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నావు? నీ విశ్వాసం పరీక్షింపబడుతుందంటే నీకు తెలుసు దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఏమొచ్చినా పర్వాలేదు. హల్లెలూయా. నువ్వు కంగారు పడ్డావంటే నీ నాయకుడు లేడు, నీ అధికారి లేడు. I just told you a very deep statement over there. You got to understand that. నువ్వు కంగారు పడ్డావంటే నీ పైన ఒక అధికారి ఉన్నాడు, ఆయన సరి చేస్తాడు. హల్లెలూయా. సో ఉదాహరణకి అబ్రహామును చూడండి. అబ్రహాము సార్ ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాడు, కొడుకు కావాలి, కుమారుడు కావాలి, సంతానం కావాలని. లాస్ట్కి దేవుడు ఇచ్చాడా లేదా? ఎన్నో సంవత్సరాలు కష్టపడితే 90. ఫైనలీ హీ గేవ్. దేవుడు అంటాడు, అబ్రహాము ఉన్నాడు కదా నీ కుమారుడు, నాకు ఇచ్చే అన్నాడు. ఏంటి? నాకు ఇచ్చే అన్నాడు. అబ్రహాం అప్పుడు కొరతలో ఉన్నాడు. అబ్రహాం వాజ్ ఇన్ క్రైసిస్. సరే ప్రభువా ఇచ్చేస్తాను అన్నాడు. చూడండి, అబ్రహాం ఎక్కడ ఏడవలేదు. బైబిల్లో మనం చూస్తే ఎక్కడ ఎమోషనల్గా ఆయన దిగ్భ్రాంతికి బలవలా. హీ వాజ్ రైట్ ఓవర్ దేర్. హీ వాజ్ అ మ్యాన్. పట్టుకొని వెళ్ళాడు, ఇస్సాకుని తీసుకెళ్తున్నాడు. పద ఇస్సాకు వెళ్దాం. ఎందుకు? దేవుడు బలిమ్మన్నాడు. ఎవరిని? నన్న? కాదు, ఒక గొర్రెపిల్ల ఇస్తాడు. పద వెళ్దాం. వెళ్ళాడు అబ్రహాం. పైకి వెళ్తున్నాడు. ఏ క్యాటలు తీసుకెళ్తాడు, క్యాటలు కింద పెట్టేశాడు అబ్రహాము. ఇదేంటి ఇక్కడ వదిలేస్తావు బలన్నా? దేవుడు చూసుకుంటాడులే. సరే పద. వెళ్ళిపోయాడు అబ్రహాము. ఇస్సాకు ఆయన కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళి దేవుడు అన్నాడు, నేను నీకు బలిమ్మన్నాను కదా. అవును, ఇదిగో ఈ మేకను తీసుకున్నాడు, ఈ గొర్రె పిల్లని బలి ఇవ్వన్నాడు. ఒకసారి ఆలోచించండి, అబ్రహాం ఆ షాట్ వేసేద్దాడు, కానీ కొరతలో కంగారు పడలే. అదే ఎమోషనల్గా ఉండుంటే ఆ వేటు పడిపోదును. బట్ హీ వాజ్ బోల్డ్, అందుకే పడలే. దేవుడు గొర్రెపిల్లనిచ్చాడు. ఇస్సాకు బదులు గొర్రెపిల్ల బలయింది. కంగారు పడితే నీ వచ్చే తరము నీ కంగారు వలన వాళ్ళు వేధింపబడతారు. నీ కంగారు వలన నీ నుండి వచ్చే తరము నష్టపోతారు. రిమెంబర్ దాట్. నువ్వు అనుకుంటున్నావు కంగారు అంటే నాకు అంత చిన్న విషయం కాదు అది. కొరతలో కంగారు ఉండకూడదు, కొరతలో ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఆమెన్. క్రైసిస్ విల్ ఇంక్రీజ్ యువర్ క్రియేటివిటీ. మీకు ఒక మాట తెలుసా, బైబిల్లో ఉంటుంది. ఏమనంటే, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు అని ఉంటుంది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు. దట్స్ రిటన్ ఇన్ ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా. ఏది కూడా సూర్యుని కింద క్రొత్తది లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? అది మంచిదా చెడ్డదా?
పాస్టర్ గారు మంచిదా చెడ్డదా అని ఎలా చెప్తామండి? అది ఖచ్చితంగా మంచిదే అని చెప్తాను. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచించండి. సూర్యుని క్రింద నూతనంగా ఏమీ లేదు. మరి కానీ ఇన్ని విషయాలు మనుషులు కనిపెట్టారు కదా, ఎలా కనిపెట్టారు? నూతనంగా కనిపెట్టారా లేదా? కనిపెట్టారు, కరెక్ట్. మరి బైబిల్ చెప్తుంది సూర్యుని క్రింద నూతనంగా ఏమీ లేదు. మరి వీళ్ళు ఎలా కనిపెట్టారు? అక్కడే ఉంది ఆన్సర్. సూర్యుని క్రింద నూతనంగా ఏం లేదు. దాని అర్థం ఏంటంటే కాంబినేషన్ ఈజ్ ద న్యూ ఇన్నోవేషన్. అర్థం కాల? కాంబినేషన్ ఈజ్ ద న్యూ ఇన్నోవేషన్ అంటే సూర్యుని క్రింద నూతనంగా ఏం లేదు, కానీ మీరు ఏమైనా కనిపెట్టాలంటే దాన్ని దీన్ని కలపాలంతే. హలో, ఇప్పుడే నేను మీకు ఒక న్యూ బిజినెస్ ఐడియా ఇచ్చాను. చప్పుడు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించాను. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, దెర్ ఇస్ నథింగ్ న్యూ అండర్ ద సన్. మరి ఎలాగా? దాని అర్థం ఏంటంటే నువ్వేమైనా నూతనంగా చేయాలంటే ఏం నూతనంగా చేయనవసరంలే, అది ఇది కలపాలంతే. ఉదాహరణ చూడండి, అరే చర్చ్ పెట్టాలి, పెద్దగా మనకు సరిపోవట్లేదు సైజు, ఏం చేయాలి? కన్వెన్షన్ సెంటర్ పెట్టేద్దాం. ఎందుకు? కన్వెన్షన్ సెంటర్ చర్చ్ పెట్టుకోవచ్చు కదా. అది ఒకటి చర్చ్ పెడితే నడపలేము. ఎందుకంటే మనకి ఇచ్చే కానుకలు 10 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు కదా, మనం చర్చ్ ఎలా నడుపుతాం? నడపలేము. సో ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, బయట వాళ్ళు ఇచ్చే డబ్బులతో చర్చ్ నడుపుదాం. కాంబినేషన్ ఈజ్ ద న్యూ ఇన్నోవేషన్. ఆమేన్. హలో, కొత్తగా ఏం లేదు, ఉంది ఆల్రెడీ, దాన్ని మనం కంబైన్ చేయాలంతే. దట్స్ వాట్ యూ గాట్ అండర్స్టాండ్. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు ఇంకేముంటాయి ఐడియాస్ అంటే క్రిస్పీ కార్న్ దోశ వినుంటారు మనం. ఏంటది? క్రిస్పీ కార్న్ దోశ వినుంటాం మనం. కానీ క్రిస్పీ కార్న్ ఫలూడా విన్నామా మనం? వినలేదు. ట్రై ఇట్ అవుట్, ఇట్స్ అ న్యూ కాంబినేషన్. క్రిస్పీ కార్న్ ఫలూడా, లేకపోతే నట్టి స్పైసీ కోలా. ఏంటండి నట్టి స్పైసీ కోలా అంటే? మసాలా కోక్ విన్నాము, నట్టి స్పైసీ కోలా అంటే కరెక్టే. మసాలా వేస్తాము, మసాలాతో పాటు నట్స్ కూడా వేస్తాం కోకో కోలాలో. ఇట్స్ అ న్యూ కాంబినేషన్. లేకపోతే ట్రఫుల్ పుడింగ్ విత్ మసాలా చాట్. హల్లెలూయా. ట్రఫుల్ పుడింగ్ విత్ మసాలా చాట్, ఇట్స్ అ న్యూ కాంబినేషన్. జస్ట్ ట్రై ఇట్ అవుట్. షూస్ విత్ స్టాప్ వీల్స్ అంటే షూస్ ఉంటాయి, ఆ కింద వీల్స్ ఉంటాయి. అవి ఎలాగంటే మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటే వెళ్తాము, ఎప్పుడైతే ఆగిపోవాలనుకుంటే ఆగిపోతాం. అండ్ ఇట్ హ్యాస్ సమ్ మెకానిజం. హాట్ వీల్స్ తెలుసు మనకి, షూస్ విత్ హాట్ వీల్స్ ఉన్నాయి. అదేంటంటే మనం జీ అని, ఇది అలా కాదు, స్టాప్ వీల్స్. మనం వెళ్ళాలనుకుంటే వెళ్తాం, ఆగాలనుకుంటే ఆగుతాం, నడవనవసరం లేదు. ఇట్స్ ఎ న్యూ ఐడియా. పాయింట్ ఏంటంటే ఆ మెకానిజం ఉంది, షూస్లో లేదంతే. షూస్ ఉంది, ఆ మెకానిజం లేదంతే. రెండు కలపండి, దట్స్ ఎ న్యూ ఇన్నోవేషన్. ఆర్ యు రెడీ టు హియర్ సమ్ మోర్ డీప్ థింగ్స్? రెడీ? లేదండి పాస్టర్ గారు మాకు. రెడీయా? ఆర్ యు రెడీ? ఆల్రైట్, హియర్ వి గో. నీ డబ్బు ఎక్కడో దాక్కుని ఉంది అంతే. మళ్ళీ చెప్తున్నాను, నీకు కావాల్సిన ధనము ఎక్కడో దాగునుంది అంతే. నువ్వేం చేయాలంటే ఒక న్యూ కాంబినేషన్ చేయు, ఆ డబ్బు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యి వస్తుంది నీ దగ్గరికి. దట్స్ అ గ్రేట్ ప్రిన్సిపల్ దట్ ఐ జస్ట్ టాట్. ద మనీ దట్ యూఆర్ సర్చింగ్ ఫర్, ఇట్ ఇస్ హైడింగ్ సమ్వేర్. నువ్వు దాని దగ్గరికి వెళ్ళొద్దు, అదే నీ దగ్గరికి వచ్చేటట్టు చేయాలి. ఎలాగా? న్యూ కాంబినేషన్తో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించండి. ఈ కుర్రోడు ఉన్నాడు, ఈ కుర్రోడిని ఎడారిలో పడేశారు. ఓకే, ఈ కుర్రోడు ఎవరో చెప్పాలి మీరు తర్వాత నాకు. ఈ కుర్రోడిని ఎడారిలో పడేశారు. ఎడారిలో పడేస్తే, ఎడారిలో జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఈయనకుండేటువంటి తలాంతులతో బయటకు వచ్చాడు, మళ్ళీ జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. దేవుడు అన్నాడు సరిపోలేదు, ఆ ఎడారిలో కరువుని సృష్టిస్తానన్నాడు. ఎక్కడండి కరువు? ఎడారంటేనే కరువు. ఎడారిలో కరువు ఏంట్రా నాయనా అన్నాడు. ఈయనేం చేశాడు తెలుసా? ఎడారిలో కరువా? డెజర్ట్ని ఏమంటారు తెలుగులో? ఎడారేనా? ఈ ఎడారిలో కరువా అనుకున్నాడు. మనమైతే అలా అనుకుంటాం, ఈయన అలా అనుకోలే. ఎడారిలో కరువా, నో ప్రాబ్లం, పంట పండించేద్దాం అన్నాడు. పంట పండించాడు.
ఎంత పండించాడంటే ఆ దేశానికి సరిపడా కాదు, ఇతర దేశాలకు కూడా అమ్మగలిగే అంత పంట పండించాడు. ఎవరు అతను? జోసెఫ్. ఆలోచించండి, తన ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఎడారే కరువు, ఎడారిలో కరువు ఏంట్రా బాబు? ఎడారిలో కరువును పుట్టించాడు. ఈయనేం చేశాడంటే ఆ ఎడారిలో పుట్టింపబడిన కరువుని జయించాడు. దట్స్ వాట్ జోసెఫ్ ఇస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్తాను, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ ద కాంబినేషన్. ఇప్పుడు నిజం చెప్పండి, మన ఇండియాలో మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? మరి నీవు ఎదిగే అవకాశాలు ఉన్నాయా లేవా? So why are you worried about your growth? Worry about how to solve the problem. ఉదాహరణకి ఇంటి నుండి బయటకు అడుగుపెట్టు. ఇంటి నుండి బయటకు కూడా అడుగు పెట్టడం అవసరం లేదు ప్రాబ్లమ్స్కి, ఇంట్లోనే చాలా ఉన్నాయి. కానీ ఇంటి నుండి బయటకు అడుగుపెట్టు ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం ట్రాఫిక్, సెకండ్ ప్రాబ్లం రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాటర్ వేసేస్తాడు ఎవడో, థర్డ్ ప్రాబ్లం రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏమవుద్దో ఎవరికి తెలీదు. నీకు విషయం తెలుసా, మనము ఎప్పుడు నుండి ఇన్వర్టర్ బ్యాటరీస్ వాడుతున్నాం? ఇంట్లో పవర్ పోతే బ్యాకప్ ఇన్వర్టర్ బ్యాటరీస్ ఎప్పుడు నుండి వాడుతున్నాం. కానీ ఒక ఆయన ఉన్నాడు, అరే మనం కరెంటుని ఈ బ్యాటరీతో కరెంటు నడపచ్చు కదా అన్నాడు. నడపచ్చు, మరి కార్లు ఎందుకు నడపొద్దు అన్నాడు. ఆయన ఇప్పుడు ఈ ప్రపంచంలోనే హీఈస్ ద నెంబర్ 1 బిలియనర్. ఎవరండి ఆయన? జస్ట్ ద కాంబినేషన్. ఇంట్లో ఉండే బ్యాటరీ తీసుకెళ్ళి కార్లో పెట్టాడు. దాని అర్థం ఏంటంటే మనకి కావాల్సిన వనరులు మన దగ్గరే ఉంటాయి, వాటిని మనం గ్రహించాలి. మనల్ని ఆశీర్వదించేటువంటి ప్రతిదీ మన చుట్టే ఉంటుంది, మనం దాన్ని గమనించాలి. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్. అందుకనే ఒకరోజు దేవుడు అన్నాడు మోషేతో, మోషే ఏంటి ఏం కావాలన్నాడు. దేవా ఎదురుగా సముద్రం ఉందని. అవునా, దాటే అన్నాడు. ఎలాగా? నీ చేతిలో ఉంది కదా. ఏముంది? కర్రతో ఏం చేయాలి? ఈదాలా? కాదు, కర్రని తీసుకెళ్ళి నీటిలో పెట్టు అన్నాడు. నీటిలో పెట్టాడు, హైవే అయిపోయింది. హలో, ద పాయింట్ ఇస్, మనము ఏదేదో చేయాలి, తల కింద తపస్సు చేయాలనుకుంటాం. ఏం అవసరం లేదండి, మీ దగ్గర ఉండేదే మీరు వెతకాలి. ద పాయింట్ ఈస్ స్టాప్ సర్చింగ్ అవుట్ సైడ్. సో ఈ యొక్క కొత్త కల్పన అంటే ఇన్నోవేషన్. ఏంటిది కొత్త కల్పన అంటే? ఇన్నోవేషన్. కొత్త కల్పనకు 2 అర్థాలు యొక్క మాటలు చెప్తాను మీకు. 2 అర్థాలు ఎందుకండి అంటే ఈ 2 వ్యతిరేకం అనమాట. అంటే కొత్త కల్పన ఉంది, అట్ ద సేమ్ టైం లేదు. ఐ అండర్స్టాండింగ్. నూతన సృష్టి ఉంది, అట్ ద సేమ్ టైం లేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని మనం కలపలేదు అంతే. ఆల్రైట్, ఇవిగో మొట్టమొదటిది, దేవుడు సృష్టించినవన్నీ ఇక్కడే ఉన్నాయి. అవునా కదా? దేవుడు సృష్టించినవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో రెండవది, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. ఈజ్ దట్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? దట్స్ ఎ గుడ్ న్యూస్. నూతనంగా మనం ఎక్కడికో వెళ్ళి జూపిటర్కి వెళ్ళి తేనవసరంలే, మార్స్కి వెళ్ళి తేనవసరంలే. మనకి ఏదైతే కావాలో అది ఇక్కడే ఉంది. నీకు కావాల్సిన రబ్బర్ ఇక్కడే ఉంది, గోల్డ్ ఇక్కడే ఉంది, ప్లాటినం ఇక్కడే ఉంది, డైమండ్ ఇక్కడే ఉంది, నీకు కావాల్సిన టైటానియం ఇక్కడే ఉంది. హల్లెలూయా. పాస్టర్ గారు ఎక్కడ ఉందని వెతకాలంతే. అది ఎక్కడ ఉందో నాకు తెలీదు, నువ్వు వెతకాలి. నీ టైటానియం నువ్వు వెతకాలి, నీ గోల్డ్ నువ్వు వెతకాలి. ఏమంటే నీ భార్య నేను వెతకాలా, నువ్వు వెతకాలా? నువ్వే వెతుక్కోవాలి. అవునా? పాస్టర్ గారు అది వెతికి వద్దు నాయన, అలా పని చేయదు నాయన. నీ భార్యని నేను వెతికితే నాకు నచ్చిన అమ్మాయిని తీసుకొస్తాను, ఆవిడ రేపు రొద్దున వచ్చి ప్రార్థన చేద్దాం పదా అంటే నీకు నచ్చదు, నేనేం చేయమంటావు? సో నీకు కావాల్సిన భార్య నువ్వు వెతుక్కోవాలి. అందుకే చెప్తున్నాను, సూర్యుని క్రింద ఏదియూ నూతనమైనది ఏదియూ లేదు. మూడవది చూడండి, మానవుడు చేసిన ప్రతీది పాత వాటి యొక్క వివిధ రకాల కలయిక మాత్రమే. ఆలోచించండి, టెస్లా ఇట్స్ అ కాంబినేషన్. మీరు నడుపుతున్నటువంటి బైక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ స్టీల్, కాపర్, ఫ్యూయల్, ఇంజెక్టర్స్, రబ్బర్, అల్యూమినియం, ఇంకేమో ఉన్నాయో, బ్రాన్స్ ఉందేమో. ఇట్స్ జస్ట్ అ కాంబినేషన్.
నువ్వు వేసుకుంటున్న బట్టలు, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ కాటన్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ పాలిమర్స్, ఇట్స్ అ డిఫరెంట్ కాంబినేషన్. ఎందుకు కలపో? ఎంతసేపు మనం చేసేది ఏంటి? పాస్టర్ గారు ఇదన్నీ కాదండి, సుఖంగా ఒక జాబు, ఒక ఉద్యోగం వచ్చి, మీకు విషయం చెప్పిన, ఆ ఉద్యోగంలో ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే నువ్వు ఆలోచించుకొని నిన్ను ఆలోచింపని రీతిగా ఉంటున్నాయి ఉద్యోగాలు ఈ మధ్యన. ఇట్ డజంట్ మేక్ యూ థింక్. It doesn't make you, if a job cannot make you think, quit that job. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం మనం? ఉద్యోగానికి వెళ్తాం, ఈ ఫైల్స్ ఈ చెయ్యి, పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్ట్ చేయాలి, పీడిఎఫ్ చూస్తాం, టక 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 వర్డ్ కన్వర్ట్ చేస్తాం. ఇంకా కొన్ని జాబ్స్ ఉంటాయి, దే నీడ్ నాట్ యూజ్ ఎనీథింగ్, దాని బదులు ఒక ఏఐని పెట్టేస్తే ఈజీ అయిపోద్ది. అది 7 గంటలు చేస్తాం, 6-7 గంటలు కాదు, 12, 14, 18 గంటలు చేస్తాం. You better start thinking. ఎంతమంది తెలుసు నీ ఆలోచన ప్రతిదానికి మూలమని? ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ పేరు ఏంటంటే థింక్ అండ్ గ్రో రిచ్ అని. ఏంటో బుక్ పేరు? థింక్. ఒకసారి ఆలోచించండి, వర్క్ అండ్ గ్రో రిచ్ అనలేదు, ఏమన్నాడు? థింక్. ఆలోచిస్తున్నాం అసలు మనం? వీఆర్ టూ బిజీ, వీఆర్ టూ ఆక్యుపైడ్ విత్ థింగ్స్. వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు థింక్. మనం ఆలోచించడానికి టైం లేదు. మనం ఆలోచించడానికి టైం లేకపోతే న్యూ కాంబినేషన్ ఎలా వస్తుంది? ఒక కంపెనీ ఉంటుంది 3M అని, దట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఫేమస్ కంపెనీస్. 3M తెలుసా, విన్నారా? 3M స్టిక్కర్స్, 3M డబుల్ స్టిక్కర్స్, చాలా వాటిలో ఉంటుంది. ఇట్స్ ఎ జాపనీస్ కంపెనీ, సూపర్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. ఆఫ్రికాలో ఉంది, అమెరికాలో ఉంది, అంటార్కిటికాలో కూడా ఉంది. 3M లేకుండా ఏది లేదు, అంత పెద్ద కంపెనీ 3M. ఆల్రైట్, జాగ్రత్త వినండి. ఇప్పుడు 3Mలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ప్రతి సాయంత్రం 5 నుండి 6 గంటలకి ఏంటో తెలుసా వాళ్ళు చేయాల్సిన పని? వాళ్ళ పనిలో ఇది, వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ పనిని అంతా పక్కన పెట్టి, సెల్ ఫోన్స్ అన్నీ పక్కన పెట్టి, వాళ్ళకి గార్డెన్ లాన్స్ ఉంటాయి అన్నమాట, ఆ గార్డెన్ లోపలికి వెళ్ళి పడుకోవాలా? ఎలాగా? ఆకాశాన్ని చూస్తూ, స్కై గేజింగ్, ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. అలాగ అంతే, రిలాక్స్ అవ్వాలి గంట సేపు రోజు, ఎవ్రీ డే. ఎందుకో తెలుసా? అలా ఆకాశాన్ని చూస్తే మంచి ఆలోచనలు వస్తాయట. పక్కన పెట్టేయాలి, ఎవరితో మాట్లాడకూడదు. నో, ఇట్ ఇస్ పిన్ డ్రాప్ సైలెన్స్. జస్ట్ నీడ్ టు వాచ్ ద స్కై గేజింగ్. ఆ మబ్బుళ్ళు ఎప్పుడు చూసారు మీరు? ఆ మబ్బుల్ని అసలు వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ ఎవర్ వాచ్ దోస్ క్లౌడ్స్? ఆ మబ్బులు చూస్తే ఆ మబ్బుల్లో రకరకాల మనకి ఆకారాలు కనబడతాయి. ఒకసారి సింహం కనబడుతుంది, టైగర్ కనబడుతుంది, ఒకసారి చారియట్స్ కనబడతాయి, ఒకసారి మిసైల్స్ కనబడతాయి, ఒకసారి రాకెట్ కనబడుతుంది, ఒకసారి ఫేసులు కనబడతాయి. ఒకసారి ట్రై చేయండి ఈరోజు సాయంత్రం. థింక్ అండ్ గ్రో రిచ్. ఎవరైనా చదివారా పుస్తకం? 1%. అందుకే ఆయన రిచ్గా ఉన్నాడు చూడండి. సీరియస్లీ, థింక్ అండ్, తెలుగులో కూడా ఉంది అది, ఆలోచించి ధనవంతులు అవ్వండి. 4th వెళ్దాం ఇప్పుడు. ఏదైనా కొత్తది కనిపెట్టడానికి మనకి కావలసినవి ఇక్కడే ఉన్నాయి. 5వది చూడండి, నీ కళ్ళకు కనపడిన వాటిని దాటి చూడడమే నాయకత్వం. నీ కళ్ళకు కనపడిన వాటిని దాటి చూడడమే నాయకత్వం. అనేకసార్లు మనము మన కళ్ళకి కనబడే దగ్గర ఆగిపోతాం. యు ఆర్ స్టక్ అట్ ద ప్రాబ్లం. మనకు కష్టమే కనబడుతుంది, మనకి అక్కడ ఇబ్బందులే కనబడతాయి, మనకి అక్కడ శ్రమలే కనబడతాయి. కానీ ఆ శ్రమల్ని దాటి చూడగలిగితే నీలో నాయకుడు ఉన్నాడు. వాట్ ఆర్ యూ సీయింగ్ టుడే? నీవు ఆ యొక్క కష్టాలు మాత్రమే చూస్తున్నావా? కష్టాలను చూస్తే ఏమవుతుందో తెలుసా? ఇబ్బంది పడతాం, మనం ఎమోషనల్ అయిపోతాం. అదే కష్టాన్ని దాటి చూడగలిగితే నీవు ఒక నాయకుడు అవుతావు. హల్లెలూయా.
You're going to be a leader. You're going to be a leader. ఇంకా చూడండి, 6వది, నీ దర్శనాన్ని సాధించడానికి కావలసినవన్నీ నీ ప్రస్తుతములో దాగునున్నాయి. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన దర్శనానికి కావాల్సినవి ఎక్కడొక్కడో వెతుకుతూ ఉంటాం. ఎక్కడో వెతకొద్దు, నీలోనే దాగునున్నాయి. స్టాప్ సర్చింగ్ అవుట్వర్డ్, స్టార్ట్ సర్చింగ్ ఇన్సైడ్. ఆమేన్. బయట వెతకడం ఆపేయండి, లోపల వెతకడం ప్రారంభించండి. ప్రక్కన వారు చెప్పండి ఇదే, బయట వెతకడం ఆపేయండి, లోపల వెతకడం ప్రారంభించండి. హలో. 7వది, నూతన విధానంలో ఆలోచించు. స్టార్ట్ థింకింగ్ ఇన్ న్యూ వేస్. ఈ యొక్క కాన్వర్జేషన్ అంటే ఆ కాన్వర్జేషన్ ఒక్కోసారి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఏ కాన్వర్జేషన్ అంటే మోషేకి దేవునికి మధ్య జరిగిన కాన్వర్జేషను. అప్పుడే ఫ్రెష్గా బంధకం నుండి బయటపడ్డారు ఇజ్రాయేలీలు. వెనక నుండి ఐగుప్తి సైన్యం తరుముకొస్తూ ఉంటుంది. ముందనేమో ఈ యొక్క సముద్రం ఉంది. ఆ సముద్రానికి ఒడ్డునేమో మోషే ఉన్నాడు. ఈయనకి సైన్యానికి మధ్యన ఇశ్రాయేల్ జనం ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రే, ఇందులో తీసుకొచ్చాం మమ్మల్ని చంపడానికి, మమ్మల్ని కొట్టేస్తావా, అక్కడ వదిలేచ్చు కదరా, ఎందులో తీసుకొచ్చావు, హింసిస్తున్నారు. దే టార్చరింగ్ హిమ్ విత్ ద వర్డ్స్. మోషే అన్నాడు, దేవా ఏం చేయాలి? ఏం చేయడం ఏంటి? కొత్తగా ఆలోచించి అన్నాడు. కొత్తగానా? ఏం ఆలోచించాలి? నీ చేతిలో ఏముంది? జస్ట్ ప్లాంట్ ఇట్. దాని అర్థం ఏంటంటే నీ సమస్యలకు పరిష్కారము నీ చేతులనే ఉంటుంది. హల్లెలూయా. నీ సమస్యలకు పరిష్కారము నీ చేతులనే ఉంటుంది. అందుకే 8వది పారాడాక్స్ ఏంటంటే, వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో, నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? 9వది, సాధారణాన్ని దాటి ఆలోచించాలి. థింక్ బియాండ్ ద నార్మ్. సాధారణంగా ఆలోచించొద్దు, దాన్ని దాటి ఆలోచించు. సాధారణాన్ని దాటి ఆలోచించు. నేను చర్చ్ పెడుతున్నప్పుడు చాలామంది అన్నారు, పాస్టర్ గారు మీరు చాలా డిఫరెంట్గా ఉంటారండి అన్నారు. ఎలాగండి? మీరు అసలు పాస్టర్ గారులా అనిపించారంట. అంటే ఎలా అనిపించాలండి మీకు? అంటే మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్పరు. ఓహో, నాకు రాదండి అదని. మీరు హల్లెలూయా చెప్పరు. నాకు రాదండి అదంతా. మీరు అదొక భాష ఉంటుంది కదండి, ఆ భాషలో మాట్లాడరండి. మీరు ఏదో సాధారణంగా మాట్లాడుతూ ఉంటారంటే, నేను అన్నాను సాధారణంగా దాటి చూసానండి, అందుకే నాకు అది రాదన్నాను. హలో. అందరిలానే ఉండాలి కుదరదు. అప్పుడు ఈ వర్తమానాలు రావు కదా. నేను కూడా అబ్రహాము కష్టపడి ముసలాయన కొండ ఎక్కడండి, సాగం తీసుకెళ్ళాడు, ఏడుతాడు. కుదరదు మన దగ్గర. అది సాధారణాన్ని దాటి చూడగలగాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యు నీడ్ టు స్టార్ట్ థింక్ బియాండ్ ద నార్మ్. సాధారణాన్ని దాటి ఆలోచించు. సాధారణాన్ని దాటి ఆలోచించు. ఆల్రైట్, ఇప్పుడు ఇంకొంచెం లోతుకి వెళ్దాం. ఇంకా రెడీగా ఉన్నారా? ఆపేనా? ఆల్రైట్. సమస్యలు తీర్చే 5 అడుగులు. సమస్యలు తీర్చే ఎన్ని అడుగులండి? 5 అడుగులు. 5 స్టెప్స్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. మొట్టమొదటిది పరిష్కారాన్ని ప్రారంభించాలి. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా. ఎంత సింపుల్గా, దీంట్లో ఏముందండి? చాలా సింపుల్గా ఉంది. మనం చేయమది. మనం పరిష్కారాన్ని ప్రారంభించాం. మనము సమస్యను చూసి ఏడుస్తాం. సమస్యను చూసి చింతిస్తూ ఉంటాం. వి నెవర్ ఇనిషియేట్ ద సొల్యూషన్. వై డోంట్ యూ ఇనిషియేట్ ఇట్? యూ నీడ్ టు స్టార్ట్ ఇనిషియేటింగ్ ద సొల్యూషన్. అవునా, ఇదే నీ కష్టం, ఓకే, దానికి సొల్యూషన్ ఏంటి? స్టార్ట్ ఇనిషియేటింగ్ ఇట్. నేను ఇబ్బంది పడుతుంది ఇదా, ఓకే, దానికి సొల్యూషన్ ఏంటి? స్టార్ట్ దట్ సొల్యూషన్. నీవు ఆ యొక్క సమస్యని తీర్చే పరిష్కారాన్ని ప్రారంభించాలి. యూ నీడ్ టు స్టార్ట్. యూ నీడ్ టు హ్యావ్ అ లైఫ్ ఆఫ్ సొల్యూషన్స్. ఆమెన్. 2వది, నూతనంగా ఆలోచించు. యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్నోవేటివ్లీ ఇన్ ఎ న్యూ వే. నూతనంగా. అందరూ ఆలోచించిస్తున్నారా? అలా ఆలోచించొద్దు, కొత్తగా ఆలోచించు. ఎవ్రీబడి ఆర్ థింకింగ్ ద సేమ్ వే. వై డోంట్ యూ ట్రై సంథింగ్ న్యూ? ఈయన అందరూ ఇంట్లో బ్యాటరీ పెట్టుకుంటున్నారు అనుకున్నాడు. ఓహో, నేను కార్లో పెడతాను అన్నాడు. మారిపోయింది, గేమ్ మారిపోయింది. ఇంకొక ఆయన వచ్చాడు, కార్లో పెట్టాడు, నేను సైకిల్లో పెడతాను అన్నాడు. పెట్టాడు, ఎలక్ట్రిక్ సైకిల్స్ వచ్చేసాయి.
ఇంకొక ఆయన ఆలోచించాడు, అరే ఇవన్నీ కాదు, రాకెట్ ఒకటి మనము ఈ ఈ భూమి నుండి బయటికి పంపిస్తున్నాం కదా, అది మళ్ళీ తిరిగి రాదు, మళ్ళీ వాడలేం, మళ్ళీ వాడగలిగే రాకెట్ని తయారు చేద్దామన్నాడు. స్పేస్ ఎక్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆర్ యు ఇనిషియేటింగ్ ద సొల్యూషన్? నీవు నూతనంగా ఆలోచిస్తున్నావా? మూడవది, 5 అడుగుల్లో మూడవది, నీది మరియు నీ టీం యొక్క సృజనాత్మకతను పరీక్షించాలి. దాని అర్థం ఏంటంటే నీ ఫ్రెండ్స్ని పరీక్షించాలి. నువ్వు ఎవరిని? నీవు కూడా పరీక్షించుకోవాలి. ఎలాగా? నీ బ్రెయిన్ ఫెలోవా, బ్రెయిన్లెస్ ఫెలోవా అని. ఆ పాస్టర్ గారు మా ఫ్రెండ్కి పెద్దగా తెలియలేదండి, చిన్న ఆడి దగ్గర నుంచి దూరంగా ఉండరా బాబు. నువ్వు అట్లీస్ట్ నువ్వు రేపొద్దుట ఆడికి ఇన్స్పిరేషన్గా ఉంటావు. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన చుట్టే గుంపుగా వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఎదగరు, మనల్ని ఎదగనీయరు, సుఖం దాంట్లోనే. సో వై డు యూ క్రై అబౌట్ యువర్ ఫెయిల్యూర్స్? అలాంటప్పుడు ఏడుపు ఆపేయాలి. ఆమెన్. యూ నీడ్ టు టెస్ట్ యోర్స్ అండ్ యువర్ టీమ్స్ క్రియేటివిటీ. 4వది, బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. నువ్వు సమస్యలను తీర్చగలవని నమ్ము. నువ్వు సమస్యల్ని నమ్మాలి కదా మొట్టమొదటిగా, లేకపోతే ఎలా తీరుస్తావు? 5వది, నీ దగ్గర ఏముందో దానిని చూడు. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన దగ్గర ఏదైతే ఉన్నదో అది చూడం, పక్క వాళ్ళ దగ్గర ఏముందో అదే చూస్తాం. అరే వాడు అలా గొప్పవాడైపోయాడంటే వాడి దగ్గర ఏదో ఉందరా, ఏమీ లేదురా నైనా, వాడి దగ్గర ఉన్నది చూసుకుని ఆడు ఎదిగేటరా. నీ దగ్గర ఏముందో చూడు. మోషన్ చూడండి, తన దగ్గర ఏముందో మర్చిపోయాడు. దేవుడు అన్నాడు, నీ దగ్గర ఉందరా నాయనా అన్నాడు. నాట్ ఓన్లీ వన్స్. సిలువు దగ్గర ఆయన కొండెక్కినప్పుడు ఆ యొక్క కర్రని సిలువులా తయారు చేశాడు, పాము చుట్టాడు. ఇట్ సాల్వ్ ద ప్రాబ్లం. నీ దగ్గర ఏముంది దాన్ని చూడు. నా దగ్గర ఏం లేదండి, టాలెంట్ లేదు, స్కిల్ లేదు. అరే ఉంది, దాన్ని మెరుగుపరచుకోలేదు అంతే. ఉంది, ఎప్పుడైతే దాన్ని వాడుతావో మెరుగుపరచబడుతుంది. మీకు ఒక విషయం చెప్పిన, కత్తి దాని యొక్క పొదున్ని ఎప్పుడు కోల్పోతుంది? కత్తి దాని యొక్క పొదునుని ఎప్పుడు కోల్పోతుంది? వాడితే. కానీ దేవుడికి ఇచ్చినటువంటి సృజనాత్మకత ఎలాగంటే వాడకపోతే పొదును పోతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు మీ బ్రెయిన్ వాడటం ఆపేయండి కొన్ని రోజులు, తర్వాత మీరు ఆలోచించలేరు. ఒకసారి మేము అందరం అలాగే ఒక మంచి ట్రిప్కి వెళ్తే అందరం వెళ్ళాం చాలామంది. 4-5 days తర్వాత, అంటే మనం బ్రెయిన్ వాడటం ఆపేస్తాం కదా ట్రిప్లో ఉంటాయి, ఏదైతే అదే, ఎక్కడ పడితే అక్కడ తింటాం, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాం. కొన్ని రోజుల తర్వాత మనకి డ్రమ్మరు ప్రసన్న ఆయన అన్నాడు, అన్నా నేను ఎవరినో నాకు గుర్తు రావట్లేదు, అసలు నేను ఎవరినో మర్చిపోయాను, నేను డ్రమ్మర్నేనా? ఆ వాడటం మానేస్తాం. యు ఫర్గెట్. అలాగే చాలా విషయాలు మనం ఉన్నాం, వాడటం మానేసాం, ఆలోచించడం మానేసాం, నైపుణ్యత వైపు ఆలోచించడం మానేసాం. వి స్టాప్డ్ ఇట్. అది సాధారణంగా చెప్పేటువంటి పరిష్కారాలు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం యొక్క పరిష్కారం కావాలా లేదా? ఆమేన్. సో దేవుని రాజ్యం యొక్క ఆవిష్కర్తలు అంటే ఇన్నోవేటర్స్. ఓకే, దేవుని రాజ్యం యొక్క ఇన్నోవేటర్స్ ఎలా ఆలోచిస్తారు? మొట్టమొదటిది, ఏది అసాధ్యమో, ఏది అసాధ్యము కాదో చదవండి. అది ఆమేన్. ఏదైతే అసాధ్యము కాదో, ఏది అసాధ్యము కాదు, ఏదండి? ఏది అసాధ్యము కాదు. హల్లెలూయా. ప్రక్కవారి వైపు తిరిగి చెప్పండి, ఏది అసాధ్యం కాదని చెప్పండి. గడి చెప్పండి. మీ వైపు చూడకపోతే తట్టండి వాళ్ళని. నా వైపు చూడు, తట్టండి వాళ్ళు. హల్లెలూయా. ఏది అసాధ్యం కాదండి. దట్స్ హౌ కింగ్డమ్ బిలీవర్స్ థింక్.
దేవుని రాజ్యం యొక్క ఇన్నోవేటర్స్ అలా ఆలోచిస్తారు, ఏది అసాధ్యం కాదు, ఏది అసాధ్యం కాదు. అందరూ చెప్పండి, ఏది ఏది. హల్లెలూయా. నువ్వు దీవింపబడ్డం, చెప్పండి, నువ్వు ఎదగటం, నువ్వు ఆశీర్వాదకర్తగా ఉండడం, హల్లెలూయా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవుని యొక్క రాజ్యము అట్టి రీతిగా పనిచేస్తుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. రెండవది, ఏది అసాధ్యము కాదని నమ్మేవారుగా ఉంటారు. ఏది అసాధ్యం కాదని నమ్మేవారుగా ఉంటారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. యు గాట్ టు స్టార్ట్ బిలీవింగ్ దట్, స్టార్ట్ బిలీవింగ్ దట్. హల్లెలూయా. ఒకప్పుడు కోల్పోయానండి, ఒకప్పుడు అవకాశాలు పోయాయి. స్టార్ట్ బిలీవింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ యు అగైన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదు. కమ్ ఆన్ చర్చ్, లెట్స్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. మూడవది, పాత సమస్యలను కొత్త విధానములో తీర్చడానికి మార్గాలను వెతకాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే పాత సమస్యల గురించి ఎందుకండి బ్రదర్? పాత సమస్యలు అవసరం? పాత సమస్యలతో చాలామంది అలవాటు పడిపోయారు. మనం వాటికి సర్దుకున్నాం అంతే, ఇంక సర్దుకుపోయాం దానికి. వి గాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఇట్, బట్ ఇట్ స్టిల్ ట్రబ్లింగ్ యూ. పాత సమస్యలను కొత్త విధానంలో తీర్చడానికి మార్గాలను వెతకాలి. మనం ఆ పాత సమస్యని తీర్చకుండా వదిలేసాం. ఎందుకంటే ఆ విధానం ప్రయత్నించాము, అవ్వలేదు, ఇట్ డి నాట్ వర్క్అవుట్, సో యూ లెఫ్ట్ ఇట్, వదిలేసాం దాన్ని. దేవుడు అంటున్నాడు, హలో, నూతన మార్గం వెతుకు. ఇప్పుడు నేను చెప్పండి, ఇండియా నుండి అమెరికాకి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 2 కాదండి, చాలా ఉన్నాయి. చెప్పనా? ఈదుకుంటే వెళ్ళొచ్చు, నడుచుకుంటే వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు, ఇటు తిరిగి వెళ్ళొచ్చు, అటు తిరిగి వెళ్ళొచ్చు, కింద నుండి వెళ్ళొచ్చు, పైనుండి వెళ్ళొచ్చు. హలో, నువ్వేమనుకుంటున్నావంటే, అరే అప్పుడు ప్రయత్నించాను కదా ఇంకా సమస్య తీరదే అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, కాదు, ఇంకొకలాగా ప్రయత్నించంటున్నాడు. ముఖ్యలాగే అవసరం లేదు, ఎలాగైనా చూపి, ఇంకోలా చూపి. Yeah, the shortest way didn't work. So what? Make it the longest way. Are you understanding? మూడవది, పాత సమస్యలు కొత్త విధానంలో తీర్చడానికి మార్గాలు వెతకాలట. యేసుప్రభు గుడ్డివారిని స్వస్థపరిచాడు. యేసుప్రభు ముగ్గురు గుడ్డివాళ్ళని, ఓకే, బైబిల్లో రికార్డ్ అయిన దాని ప్రకారం 3. విచిత్రం ఏంటంటే యేసుప్రభు ఒక్కరిని స్వస్థపరిచిన విధానంలో రెండో ఆయన్ని స్వస్థపరచలే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. ఎలాగో తెలుసా? ఒక ఆయన వచ్చాడు, ఏంటండి సమస్య ఏంటి? గుడ్డోండి. అవునా, నమ్ముతున్నావా నేను స్వస్థపరచగలనని? నమ్ముతున్నానండి. విశ్వాసం ఉందా నీకు? ఉందండి. ఓకే, థూ అని చెప్పి మట్టేసాడు, స్వస్థత పొందాడు. రెండో ఆయన వచ్చాడు, నీకేంటి? గుడ్డోండి. అవునా, ఏం కావాలి? స్వస్థత కావాలండి. నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. సరే దగ్గర థూ అని కంట్లో కుమ్మేశాడు రెండో ఆయనకి. మూడో ఆయనకి, ఏంటి సమస్య? గుడ్డోండి. స్వస్థత కావాలా? కావాలండి. నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. తాకు, వెళ్ళిపో. స్వస్థత పొందేశాడు, తాకాడు. There is no one way for a solution. Understand that. Amen. వాళ్ళు అలాగయ్యారు, నేను కూడా అలాగ అవసరం లేదు, నువ్వు ఇలాగ అవ్వచ్చు. వాళ్ళు అలా వెళ్ళారండి, నేను అవసరం లేదు, ఇంకోలా వెళ్ళొచ్చు. వాడు బాగా చదువుకున్నాడండి, ఏం పర్లేదు, నువ్వు క్రికెటర్ అయ్యి గొప్పపడవచ్చు. There is no one way to be great. 4వది, పరిమితులకు ఎప్పుడూ లొంగిపోవద్దు.
దేనికి? లిమిటేషన్స్. పరిమితులకి లొంగిపోతూ ఉంటాం మనం. మెనీ ఆఫ్ us are stuck to our limitations. We surrender it. We surrender before a అమ్మో అది చాలా పెద్దదండి, నా వల్ల కాదు. వద్దు, అలాంటి వైఖరి వద్దు. పరిమితికి లొంగిపోవద్దు. పరిమితిని జయించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? నా వెనక్కి చెప్పండి. నేను జయించేవారి కన్నా గొప్పవాడిని. ఏ పరిమితి నన్ను ఆపలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నథింగ్ కెన్ స్టాప్ మీ. నథింగ్ కెన్ స్టాప్ మీ. 5వది, విఫలం అవ్వడానికి భయపడొద్దు. అనేక మంది ఎందుకే ఆగిపోతూ ఉంటాం? వీఆర్ అఫ్రేడ్ టు ఫెయిల్. ఐమ్ టెలింగ్ యూ, డోంట్ బి అఫ్రేడ్ టు ఫెయిల్. విఫలమవుదాం, చూద్దాం. ఒకసారి విఫలమవుతాం, రెండోసారి పైకి వస్తా. సరే, అప్పుడు విఫలమే, మూడోసారి పైకి వస్తా. మెనీ ఆఫ్ us are afraid to fail. Don't be afraid to fail. ఎవరు కూడా విఫలం అవ్వకుండా గొప్పవారు అవ్వలేదు. ఆమేన్. ఎవరు కూడా విఫలం అవ్వకుండా గొప్పవారు అవ్వలేదు. దేవుని యొక్క రాజ్యంలో నియమాలు అని ఐఎమ్ జస్ట్ పాయింటింగ్ అవుట్. ఎందుకంటే ఒక్కొక్క నియమము కొన్ని గంటలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అందుకే ఐ జస్ట్ పుట్ ఇట్ అవుట్ ఇన్ ఆల్ ఫ్యూ వర్డ్స్. 6వది, ఒక్కసారైనా ప్రయత్నం చేయి. ప్రతిదీ ఒక్కసారైనా. వెన్ వాజ్ ద లాస్ట్ టైం నువ్వు ప్రయత్నం చేసింది? ఎప్పుడు ప్రయత్నం చేసావు? ఎప్పుడోనండి, చిన్నప్పుడు. ట్రై ఇట్ అవుట్ అగైన్. గాడ్ సేస్ ట్రై ఇట్ అవుట్ అగైన్. ఒక్కసారైనా ప్రయత్నం చేయి. ఒక్కసారైనా. యోహాన్లో మనం చూస్తాము ఒక సంఘటన. యేసు ప్రభు అప్పుడే తను పెద్దవాడు అయిన తర్వాత చెప్తా ఉంటాడు అనమాట. యేసు ప్రభు నేను ఆశ్చర్యకార్యాలు చేస్తానంటే, వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు కదా, యేసు ప్రభు తమ్ముళ్ళు, వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. సో ఆ టైంకి యూదులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి యేసు ప్రభుని చంపేద్దామని. బిగినింగ్ డేస్లో, ఎండ్లో కాదు, బిగినింగ్ డేస్లో. అంటే అప్పుడు ఒక పండగ జరుగుతూ ఉంటుంది యూదులందరికీ పండగ జరుగుతూ ఉంటే యేసుప్రభు అంటాడు, యేసుప్రభు తమ్ముళ్ళు అంటారు, నువ్వు గొప్పవాడిని అంటావు కదా, నువ్వు వెళ్ళు మరి నీ అద్భుత కార్యాలు చూపి అంటారు. అంటే యేసుప్రభు అంటాడు, లేదు నేను వెళ్ళనంటాడు. నేను వెళ్ళనులే, మీరు వెళ్ళండి కావాలంటే అంటాడు. తమ్ముళ్ళు వెళ్ళిపోతారు. తమ్ముళ్ళు వెళ్ళిన తర్వాత క్లియర్ కట్గా రాసి ఉంటుంది. ఏమనంటే 7వ అధ్యాయం 10వ వచనంలో అనుకుంటా, యేసుప్రభు రహస్యంగా వెళ్తాడు. ఎందుకు రహస్యంగా వెళ్తాడంటే బహిరంగంగా వెళ్తే చంపేస్తారేమో అని. కానీ అదే అధ్యాయంలో కింద 14వ వచనానికి వస్తే ఏమని రాయబడి ఉంటుందంటే, యేసుప్రభు ఆలయానికి చేరి ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే అక్కడ చేరినటువంటి యూదులందరూ కూడా ఆశ్చర్యపోతారని ఉంటుంది. ఇప్పుడు చూడండి, యేసుప్రభు ఏం చేశాడంటే, ఏ యూదులైతే వాడిని చంపేద్దాం అనుకున్నారో అదే చంపేద్దాం అనుకున్నటువంటి యూదుల్ని ఆశ్చర్యపరిచేటువంటి యూదులుగా మార్చేశాడు. సో ద టైమింగ్ మ్యాటర్స్. వాట్ మ్యాటర్స్? టైమింగ్. ఒక్కసారి ప్రయత్నించానండి, అవ్వలేదు అంటే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయి. ప్రాబ్లీ ద టైమింగ్ పోయిందేమో. క్రికెట్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది టైమింగ్ గురించి. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ డిక్టేట్స్, ఇట్ ఈస్ ఆల్సో ద టైమింగ్. అంటే నువ్వు ఏ బ్యాటింగ్ ఆర్డర్లో దిగావో అది కాదు పాయింట్. నువ్వు ఏ బ్యాటింగ్ ఆర్డర్లో దిగినా నువ్వు బాల్ని ఏ టైమింగ్లో కొట్టావు, దట్ డిక్టేట్స్ ద టర్మ్స్. ఆమెన్. ఏమంటే మంచి టైమింగ్లో కొడితే ఎలా ఉంటుంది సౌండ్? ఇట్స్ సో స్వీట్. వినటానికి ఎంత వినసొంపుగా ఉంటుంది. మనం కూడా అలాగే ఆడాలి. యువర్ టైమింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. నీ మేనేజర్ని ఎప్పుడు లీవ్ అడగాలో ఆ టైమింగ్ తెలుసుకోవాలి. అదర్వైజ్ ఇట్ విల్ మెస్ అప్. చాలామందికి టైమింగ్ తెలియదు. దట్స్ వై యూ మిస్ ఇట్ అండ్ యూ గెట్ అవుట్.
నా ప్రియ సహోదరి సహోదరుడా, 7వది, ఎప్పుడు లేని వాటి గురించి ఆలోచించి వాటిని సృష్టించడానికి ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ వాట్ కింగ్డమ్ థింకర్స్ థింక్. ఎప్పుడు లేనటువంటి వాటి గురించి ఆలోచించాలి. ఎప్పుడు లేనటువంటి వాటి గురించి. స్టీవ్ జాబ్స్ ఎప్పుడు ఐపాడ్ లేదు అప్పటి వరకు. లేనటువంటి దాన్ని ఊహించాడు, దాన్ని సృష్టించాడు. థింక్ ఆఫ్ వాట్ ఈస్ నాట్ దేర్ అండ్ క్రియేట్ ఇట్. ఐఎమ్ టాకింగ్ డీప్ స్టఫ్ టుడే. చాలా లోతైనటువంటి వాక్యం చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ ఫర్ ద న్యూ బార్న్స్. ఇది పైన ఉండేటువంటి వారికి కాదు, లోతైనటువంటి వారికి మాత్రమే ఈ వర్తమానం. ఏదైతే లేదో దాన్ని సృష్టించు. 8వది, సాంప్రదాయాన్ని సవాలు చేయి. సాంప్రదాయాన్ని సవాలు చేయి. ఒంగో అంటే ఒంగో. ఎందుకు ఒంగోవాలి అడుగు. కూర్చో. ఎందుకు కూర్చోవాలి? గుడ్డిగా సాంప్రదాయాన్ని వెంబడించదు, దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని వెంబడించు. లెర్న్ ద మీనింగ్ అండ్ దెన్ ఫాలో. 9వది, నీ స్వంత విజయాన్ని సవాల్ చేయి. ఎప్పుడో వచ్చిన విజయాన్ని ఇంకా కనపరచొద్దు. నీ స్వంత విజయాన్ని సవాల్ చేయి. దానికన్నా గొప్పవాడిగా సాధించే. దీస్ ఆర్ ద కింగ్డమ్ ఇన్నోవేటర్స్. ఆమేన్. వీరు దేవుని రాజ్యంలో ఉండేటువంటి నూతన ఆవిష్కర్తలు. దీస్ ఆర్ ద కింగ్డమ్ న్యూ ఇన్నోవేటర్స్. వాటి రీతిగా ఉంటారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మోషే లేకపోయి ఉంటే మన జీవితంలో ఎర్ర సముద్రం వస్తే ఎలా దాటాలో మనకు తెలియదు. మోషే కూడా అప్పటివరకు తెలియదు, తెలుసుకున్నాడు కష్టం వచ్చేసరికి. దావీదుకి ఆ యొక్క జాయింట్ని ఎలా చంపాలో తెలియదు. హి డిడ్ంట్ నో హౌ టు కిల్ అ జాయింట్ టిల్ ద జాయింట్ కేమ్ ఇన్ టు హిస్ లైఫ్. యెహోషువకి ఆ యొక్క ఎరికో పట్టణాన్ని ఎలా జయించాలో తెలీదు. అది తన జీవితంలోకి వచ్చినంత వరకు. నీ జీవితంలో కూడా అంతే. నీ జీవితంలో సమస్య వచ్చినంత వరకు ఆ సమస్యని ఎలా జయించాలో నీకు అర్థం కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, నెవర్ గివ్ అప్. జస్ట్ ఫైట్ ఆన్, జస్ట్ టర్న్ ఇట్ ఆన్. వదిలిపెట్టొద్దు, విడిచిపెట్టొద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నెహెమియాకి గోడ ఎలా కట్టాలో తెలీదు కానీ కట్టాడు. ఆ యొక్క యోసేపుకి ప్రధానమంత్రి ఎలాగ అవ్వాలో తెలీదు, అయ్యాడు. హి బికేమ్. ఏలియాకి పేదవారికి ఎలా భోజనం పెట్టాలో తెలీదు, పెట్టాడు. అదే రీతిగా ఆ యొక్క మండేటువంటి ఆ యొక్క అగ్నిలో ముగ్గురు హిబ్రూ అబ్బాయిలు ఉండిపోయారు. వారికి ఎలా బయటకు రావాలో తెలీదు కానీ వచ్చారు. దే కేమ్ అవుట్. షడ్రక్, మేషక్ అండ్ అబెద్నెగో. అదే రీతిగా సంసోను విఫలమయ్యాడు, జైల్లో ఉన్నాడు. ఆఖరికి అనుకున్నాడు, ఏదోటి చేద్దాము, దేవా నాకు అవకాశం ఇవ్వన్నాడు. అండ్ హీ ఫాట్ ఇట్ అండ్ హీ వన్ ద బ్యాటిల్. ఈరోజు నీవు ఏ రీతిగా ఉన్నావు? హౌ ఆర్ యూ టుడే? ఆర్ యూ లైక్ ఎ కింగ్డమ్ ఇన్నోవేటర్? పాత ఆలోచనలోనే ఉండిపోయావా? పాత పద్ధతుల్లోనే ఉండిపోయావా? పాత విధానంలోనే ఉండిపోయావా? దేవుడు అంటున్నాడు, వదో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, ఇదిగో నూతనమాయెను. Now it is being done new. Just leave whatever has happened. నీ జీవితంలో ఏదైతే అయిందో, ఏదైతే విఫలమైందో దాన్ని వదిలేసే, మర్చిపో అంటున్నాడు. ఇదిగో నూతనమాయెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఐ డోంట్ నో వాట్ ఈస్ ట్రబ్లింగ్ యూ. నీ జీవితంలో నిన్ను ఏది వెంటాడుతుందో నాకు తెలియదు, ఏది వెంబడిస్తుందో నాకు తెలియదు. నేను చెప్తున్నాను ఈరోజు, నీ జీవితంలో ఏవేవైతే పాతవి ఆ యొక్క పాత ఆలోచనలు నువ్వు పోయావో, ఇంకా నేను విఫలం అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, లేదు, నీవు విఫలవుడు కాదు, నీవు ఓటమి కాదు. నీ జీవితంలో ఉండేది విజయము మాత్రమే. హల్లెలూయా. యు ఆర్ అ కింగ్డమ్ ఇన్నోవేటర్. నీవు దేవుని రాజ్యంలో ఒక నూతన సృష్టివి. యు ఆర్ అ న్యూ పర్సన్. You can do great things. Hallelujah. You're not ordinary. నీవు సాధారణం కాదు. సాధారణంగా ఆలోచించడం మానేసే.
నూతన సృష్టిగా ఆలోచించడం ప్రారంభించు. స్టార్ట్ థింకింగ్ లైక్ ఎ న్యూ పర్సన్. యు ఆర్ గోయింగ్ టు ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. యు గోయింగ్ టు ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడో వచ్చినటువంటి విజయాన్ని పట్టుకొని గొప్పగా చెప్పొద్దు. నూతనమైనటువంటి విజయాన్ని సాధించు. ఆ యొక్క పాత విజయాన్ని సవాలు చేయి, పాత జీవితాన్ని సవాలు చేయి, పాత విజయాన్ని సవాలు చేయి. నూతన విజయంలోకి నీవు అడుగుపెట్టు. హల్లెలూయా. దట్స్ ఆల్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయ కాలమున నీ సన్నిధిలో ప్రభువా, నీవిచ్చినటువంటి వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా, నీ ఆలయములో, నీ సన్నిధిలో మేము ఇట్టి రీతిగా కూడి నీ యొక్క వర్తమానమును, నీ యొక్క వాక్యమును ప్రభువా మేము నేర్చుకొని, దేవా నీ యొక్క ఆలోచన విధానమును మేము అర్థం చేసుకొని నీ యొక్క మార్గములో నడిచే భాగ్యమును మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆ యొక్క క్రైసిస్ వచ్చినా ప్రభువా, ఎన్ని కొరతలు వచ్చినా అవన్నీ కూడా మమ్మల్ని దీవించడానికే అని మేము నమ్ముతున్నాం ప్రభువా. నమ్మిన వారు ఆమెను చెప్పండి. ప్రతి కొరత, ప్రతి కష్టము ప్రభువా, దాన్ని మేము జయించడానికి మాత్రమే మా జీవితంలో ఉన్నాయని అని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఎవరెవరైతే పిరికివారుగా ఉన్నారో, ఎవరెవరైతే భయపడుతున్నారో, ఎవరెవరైతే ప్రభువా ఆ యొక్క చీకటిలో ఉన్నారో, ఆ యొక్క చీకటిలోనే వారిని వెలుగుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క అపజయములోనే ప్రభువా గొప్ప విజయాన్ని నీవు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఎవరెవరు ఏ మనసులైతే నిరీక్షణను కోల్పోయి ఉన్నాయో, ప్రతి కోల్పోయినటువంటి నిరీక్షణకు దేవా నీవు మరలా తిరిగి నూతనమైనటువంటి నిరీక్షణను, నూతనమైన అవకాశంను దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఎవరెవరైతే వారి యొక్క దేహము ఇక అంతే అయిపోయింది అనుకుంటున్నారో, దేవా నూతన స్వస్థత ఆ యొక్క దేహంలో చేయమని ప్రార్థిస్తున్నాం. నూతన కార్యము ఆ జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ యొక్క గొప్ప శక్తిని వారి జీవితంలో వెల్లడింప చేయమని ప్రార్థిస్తున్నాం. లెట్ దెమ్ డిస్కవర్ ద న్యూ పవర్ దట్ దే హ్యావ్ ఇన్ దెమ్, ఫాదర్. దేవా, వారి జీవితంలో ఇంకా వారు ఏదైతే వారి జీవితంలో వారికి తెలియకుండా దాక్కుని ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యతను, ఆ యొక్క పొటెన్షియల్ను దేవ వారు డిస్కవర్ చేసి నూతనంగానైనా మరలా వారి జీవితం ప్రారంభించడానికి సహాయం చేయము. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాము. దేవ, ఇవ్వబడిన ప్రతి కానుకను దీవించు, ఆశీర్వదించు. ఇస్తున్న ప్రతి హస్తమును దీవించు. దేవ, వారు చేసే ప్రతి ప్రయత్నంలో నీ యొక్క హస్తమును ఉంచమని ప్రార్థిస్తున్నాము. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.